మొక్కజొన్నే కాదు ఏ పంటను మేము కొనలేవని రైతులను ఏ విధంగానూ ఆదుకోలేవని డబ్బుల్లేవని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తే తప్ప మొక్కజొన్న కాదు కదా మరే ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేవని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతు సంఘాల నేతల వద్ద ఈ విషయం చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు కౌలు రైతుల సంఘాలు శుక్రవారం మంత్రి అచ్చెన్న క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 రూపాయలు కాగా మార్కెట్లో 1,400 నుంచి 1,600 మించి కొనుగోలు చేయటం లేదని, దళారుల దోపిడీ కారణంగా ఎకరాకు 20,000 నుంచి 30,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ, జొన్న, కంది రైతులది ఇదే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవన్నారు. కేంద్రం నుంచి నిధులొస్తే కొనుగోలు చేస్తామన్నారు. రైతులను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులను కౌలు రైతులను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. సంబంధించి 2,400 రూపాయలకి క్వింటా కొంటామని చెప్పేసి కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని చోట్ల పంట వస్తే కొనుక్కోకుండా దళారులు, మధ్య దళారుల మీద వదిలేశారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800, అంటే ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు రైతులు ఎకరానికి నష్టపోతున్నారు. అంటే తమ పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోయే ప్రమాదం కనిపిస్తుంది. అందుకనే మేము మంత్రి గారిని ఏంటంటే ఎప్పుడో కొనటం కాకుండా ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇవి కొనాలన్నాం. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కేంద్రానికి లేఖలు రాసామంటున్నారు. కేంద్రానికి లేఖలు అవసరం లేదు, మాకు అనవసరం. మేము వేసిన పంటను మీరు కొని తీరాలి, అట్లా కొనాల్సిందే అవసరం ఉందని చెప్పాం. అట్లాగే మీరు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకుంటున్నారు, కానీ డబుల్ ఇంజిన్ సర్కారు కాని తెలంగాణలో ఈ 2,400 రూపాయలకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొంటున్నారు. అంటే కేంద్రం మద్దతు లేని ఒక చిన్న రాష్ట్రం కొనగలింగా లేనిది కేంద్రం మద్దతు ఉంది, మేము ఇతోధికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటున్నాం అని చెప్పే మీరు కనీసం 2,400 కొనాలి, మీకు చేతనైతే ఇంకా బోనస్ ఇచ్చి ఇంకెక్కువ కొనాలి. అట్లాంటిది పోయి మేము కింద సంవత్సరం 1,200 కోట్లు ఖర్చు పెట్టాం, అంతకుముందు ఇంకేదో ఖర్చు పెట్టాం, అవన్నీ ఖర్చు పెట్టారో పెట్టలేదో అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు రైతాంగం దగ్గర ఉండి ఈ పంటను కొనాలి. రెండోది శనగ, ఇట్లాంటివన్నీ గత సంవత్సరం కూడా నిల్వలు అట్లాగే ఉండిపోయినాయి. మరి వాటి సంగతి ఏంటి?